ఇది ఒక సాధారణ వీరుడి కథ కాదు, ఒక యోధుడి కథ. తెలంగాణ అడవులోనే అత్యంత అందమైన ప్రకృతి, ఆ అడవుల్లో ప్రకృతితో కలిసి జీవించే ఒక పురాతన జనజాతి ఉంది. అదే ఆదివాసి గోండు తెగ. వారి జీవితం చాలా సాధారణంగా ఉండేది. అడవే వాళ్ళకి తల్లి లాంటిది, నీలే వాళ్ళకి తల్లికి జీవం, భూమే వాళ్ళకి భవిష్యత్తు. కానీ ఒక సమయంలో ఆ శాంతమైన జీవితం మారిపోయింది. హైదరాబాద్ నిజాం పాలనలో ఆదివాసి ప్రజల మీద అన్యాయం మొదలయ్యింది. అడవిలో నివసించే వాళ్ళకి అడవిలో చెట్టు నరికి హక్కు లేదు, వేటాడే హక్కు లేదు. వారి స్వచ్ఛని కట్టడి చేశారు. ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక గొప్ప నాయకుడు పుట్టాడు. ఆ నాయకుడి పేరే కుమరాం భీం. కుమరాం భీం 22 అక్టోబర్ 1901 సంవత్సరంలో తెలంగాణ అడవుల్లో ఆదిలాబాద్ జిల్లా సంకేపల్లి గ్రామంలో ఒక గోండు కుటుంబానికి జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన ఆదివాసి ప్రజల మీద జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక రక్తం మరిగిస్తూ చూస్తూ పెరిగినాడు. ఒకరోజు ఆదివాసి హక్కుల కోసం వాళ్ళ నాన్నగారు పోరాటం చేస్తే కావాలని అటవీ శాఖ అధికారులు అతన్ని కాల్చి చంపుతారు. నిజాం అధికారులు గ్రామంలోకి వచ్చి పన్నులు వేయడం, ప్రజలను భయపెట్టడం, వాళ్ళని హింసించడం, చిన్న పిల్లల వేలు కట్ చేయడం అతి దారుణంగా హింసించేవారు. ఇవన్నీ భీం మనసులో ఒక అగ్నిలా రగిలించాయి. ఒక్కరోజు నిజాం సైనికులు భీం కుటుంబం మీద కూడా దాడి చేస్తారు. ఆ సంఘటన భీం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పుడు ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇలా నిశ్శబ్దంగా ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు. అందుకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. భయపడడం కాదు, పోరాడదాం. కుమరాం భీం 12 ఊరు గ్రామాల్లో వెళ్ళి ఆదివాసి ప్రజలను కలుసుకున్నాడు. వాళ్ళకి ఒక సందేశం చెప్పారు. ఈ అడవి మనది, ఈ భూమి మనది, మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఆ మాటలు ప్రజల ధైర్యాన్ని నింపాయి. కొద్ది కాలంలోనే కుమరాం భీం ఒక గొప్ప నాయకుడిగా మారాడు. ఆయన చుట్టూ ఆదివాసి యోధులు కూడగట్టారు. కుమరాం భీం పోరాటానికి ఒక గొప్ప నినాదం ఉంది. అదే జల్ జంగల్ జమీన్, అంటే నీళ్లు, అడవి, భూమి, ఇవన్నీ ఆదివాసి ప్రజల హక్కులు. ఈ నినాదం తెలంగాణ అడవుల్లో ఒక విప్లవంలా మారింది. ప్రతి గ్రామంలో ఈ గళం వినిపించింది. కుమరాం భీం సైన్యం సాధారణ సైన్యం కాదు, వాళ్ళు ఆదివాసి యోధులు. వారి ఆయుధాలు కూడా సాధారణమే, బాణాలు, కత్తులు. కానీ వాళ్ళకి ఒక పెద్ద బలం ఉంది, అడవిపై ఉన్న పరిజ్ఞానం. అడవిలో ఎలా పోరాడాలో వాళ్ళకు బాగా తెలుసు. అందుకే భీం గిర్రెల యుద్ధ పద్ధతిని ఉపయోగించాడు. ఒక్కసారిగా దాడి చేసి మళ్ళీ అడవిలోకి కలిసిపోవడం. ఈ పద్ధతి నిజాం సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. 1940 సంవత్సరంలో పరిస్థితులు చాలా ఉద్రికంగా మారింది. నిజాం ప్రభుత్వం కుమరాం భీంను పట్టుకోవాలని నిర్ణయించింది. సైన్యాన్ని అడవులోకి పంపింది. ఆయన కుమరాం భీం ఎవ్వరికి చిక్కేవాడు కాదు. నిజాం ప్రభుత్వం కుమరాం భీంని కొంత భూమి, డబ్బులు, కొన్ని ఆవులు నీకు ఇస్తామని ఒక కుమరాం భీంకి ఆఫర్ ఇస్తారు. కుమరాం భీం ఆ ఆఫర్ని కూడా తిరస్కరిస్తాడు. మా భూములు మాయి, మీరెవ్వర మధ్యలో వచ్చి మమ్మల్ని పోనడానికి అని కుమరాం భీం అంటాడు. ఒక నమ్మక ద్రోహం చేయడం వల్ల చివరికి భీం ఉన్న ప్రదేశం తెలిసింది. ఆ ప్రదేశమే జోడేఘాట్. అక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. నిజాం సైన్యం తుపాకులతో దాడి చేసింది. భీం యోధులు బాణాలతో ఎదుర్కొన్నారు. యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. కానీ చివరికి కుమరాం భీం తన ప్రాణాలతో త్యాగం చేశాడు. 1940లో ఆయన అమరవీరుడయ్యాడు. వారసత్వం. కుమరాం భీం మరణించిన కానీ ఆయన కథ ఇప్పటికీ జీవిస్తుంది. ఆయన పేరుతో ఒక జిల్లా ఉంది, అదే కుమరాం భీం ఆసిఫాబాద్. జోడేఘాట్లో ఆయనకు ఒక స్తూపం కూడా ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ ప్రజలు చేరి ఆయనకు పూజలు చేస్తారు, పూలదండలు వేస్తారు. కుమరాం భీం కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ప్రకృతి జీవించే ప్రజల హక్కుల కోసం జరిగిన గొప్ప ఉద్యమం. ఆయన నినాదం ఇప్పటికీ మనలో గుర్తుంది, జల్ జంగల్ జమీన్. 3 మాటలు కుమరాం భీం ఆత్మను ఎప్పటికీ జీవంగా ఉంచుతాయి. ప్రతి ఊర్లో తుడుం కొట్టుకుంటా జై ఆదివాసి, జై భీం, జై సేవ అనుకుంటా చాలా ఘనంగా అయితే వాళ్ళు పోరాటం, ఉద్యమం ఇంకా చేస్తూనే ఉన్నారు.